ఇవి ఫైనాన్స్ కమిషన్ అపాయింటెడ్ టిల్ నౌ. ఈ వీటి నుండి అయితే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉంటుంది. జనరల్ స్టడీస్లో ఇట్లాంటి చిన్న చిన్న బిట్స్ అనేటి ఈ వీటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇట్లా ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి. ఎట్లా ఇది అంటే ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఇట్లా ఆర్డర్ గుర్తుండకపోతే మాత్రం ఎగ్జామ్లో పెట్టడం కష్టం. ఇట్లా ఫస్ట్ ఎవరు ఈ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు మొత్తం ఫైనాన్స్ కమిషన్స్కు ఎంతమంది అపాయింటెడ్ అయి ఉన్నారు? మొత్తం 15 మెంబర్స్ అయితే అయ్యిండ్రు ఇప్పటికి. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, సెకండ్ ఎవరు, ఈ ఆర్డర్ అట్లయితే రావాలి. ఫస్ట్ చైర్మన్ ఎవరు, సెకండ్ చైర్మన్ ఎవరు, థర్డ్ చైర్మన్ ఎవరు, ఫోర్త్ చైర్మన్ ఎవరు, ఫిఫ్త్ చైర్మన్ ఎవరు. ఇందులో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే థర్డ్ చైర్మన్ ఎవరు, ఫైనాన్స్ కమిషన్స్ థర్డ్ చైర్మన్ ఎవరు అంటే అది తెలియాలి. ఫిఫ్త్ చైర్మన్ ఎవరు అంటే తెలియాలి. ఫస్ట్ అందరికి తెలుస్తుంది, ప్రజెంట్ ఎవరు ఉన్నారో అందరికి తెలుస్తుంది. సో లెట్స్ సీ క్వశ్చన్స్. ఫైనాన్స్ కమిషన్ ఫస్ట్ చైర్మన్ కేసీ నియోగి, టైం పీరియడ్ 1950 to 57. ఇదైతే అందరికీ తెలుస్తుంది. ఇది ఫైనాన్స్ కమిషన్ ప్రణాళిక సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1957. ఇది 5 years ఉంటుంది కాబట్టి ఈ ఆర్డర్ అనేది ఫస్ట్ అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ది. సెకండ్ కేఎల్ సంతానం 1957 నుంచి 67. థర్డ్ ఏకే చందా 1960 to 66. ఫోర్త్ డాక్టర్ పివి రాజమన్నార్ 1966-69. ఫిఫ్త్ మహావీర్ త్యాగి 1969 to 74. సిక్స్త్ బ్రహ్మానంద రెడ్డి 1974 నుంచి 79. సెవెంత్ జేఎం షెలాత్ 1979 నుండి 84 వరకు. ఎయిత్ కమిషన్ చైర్మన్ వైబి చవాన్ 1984 నుంచి 89 వరకు. నైన్త్ ఎన్కేపి సాల్వే 1989 నుంచి 95 వరకు. కేసీ పంత్ పదవ కమిషన్ చైర్మన్ కేసీ పంత్ 1995 నుంచి 2000. నెక్స్ట్ 11 కేఎం కుష్రు 2000 నుంచి 2005 వరకు. 12th డాక్టర్ సి రంగరాజన్ 2005 to 10. 13th డాక్టర్ విజయ్ కేల్కర్ 2010 నుంచి 2015. 14th వైవి రెడ్డి 2015 to 20. 15th ఎన్కే సింగ్ 20 to 26. ఇది ఆర్డర్. ఈ పేర్లు అయితే మంచిగా గుర్తుపెట్టుకోవాలి, ఒకరి తర్వాత ఒకరు ఎవరు అనేది.